హాయ్ హలో గైస్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరూ బాగున్నారు కూడా. సో ఈ వీడియోలో మనం మెయిన్ టాపిక్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ మనం నా ఛానల్ ఒక చిన్న అప్డేట్ మీకు ఇస్తాను. సో నా ఛానల్లో రీసెంట్గా 28th ఫిబ్రవరి సో నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి 198 మెంబర్స్ ఉన్నారు. సో ఈరోజు కరెంట్లీ 1.2K మెంబర్స్ వచ్చారు. ఓన్లీ వన్ వీడియో, ఒక్క వీడియోకే నాకు మినిమం ఒక 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో ఆ వీడియో ఏంటి, ఆ వీడియోకి ఎందుకు అన్ని వ్యూస్ వచ్చాయి, ఆర్ ఎందుకు అన్ని లైక్స్ వచ్చాయి ఏంటి అనే దాని గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుంటాం. దాని తర్వాత మనం మెయిన్ టాపిక్ వెళ్ళి మనం ఈరోజు మెయిన్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఆ వీడియో ఇదేనండి. చూడండి, ఈ వీడియోకి దగ్గర 19 లక్షల మంది చూశారు అండ్ 926 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ 2.6K షేర్స్ అండ్ 13.7K లైక్స్ వచ్చాయి. సో ఇదే మన ఛానల్లో హైయెస్ట్ లైక్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ షేర్స్ కానీ వ్యూస్ కానీ. సో ఎందుకు ఏంటి అని అంటే దీంట్లో మేజర్గా నేను హ్యాష్ ట్యాగ్స్ చెప్పాను కదా, మీ అందరికి చెప్తూ ఉంటాను హ్యాష్ ట్యాగ్స్ మినిమం పెట్టాలి, సో రీచ్ బాగా వస్తుంది అని. సో రీసెంట్గా విజయ్ దేవరకొండ మ్యారేజ్ వాటి గురించి మనం ఎక్కువ పోస్ట్ చేసాం. దాంట్లో కొన్ని బాగా క్లిక్ అయ్యాయి. ఇదే కాదు, చాలా వీడియోస్ క్లిక్ అయ్యాయి. ఒక 3-4 వీడియోస్ మాత్రం క్లిక్ అయ్యాయి. 40K 30K వ్యూస్ వెళ్ళాయి దానికి, ప్లస్ సబ్స్క్రైబ్ కూడా వచ్చారు. సో అంటే మన డే ఎప్పుడు అనేది మనకు తెలియదండి. సో మనం పెడుతూ ఉండాలి, మనం కీప్ ఆన్ కన్సిస్టెంట్గా మనం పెడతా ఉంటే మనకి ఏదో ఒక వీడియో ఇలాంటివి తగులుతుంది, మంచి మంచి సబ్స్క్రైబ్స్ మంచి వ్యూస్ వస్తాయి. పక్కా మీరు చూడండి, ప్రతి ఒక్క వీడియో నాకు చూడండి. మీరు కూడా ఇలానే ఒక మంచి వీడియో క్రియేట్ చేసి మంచిగా పోస్ట్ చేయండి. మీకు ఇలాంటి వ్యూస్ సబ్స్క్రైబ్స్ అండ్ షేర్స్ అన్నీ వస్తాయని నేను కోరుకుంటున్నాను. ఓకే, యా, నాట్ ఓన్లీ హ్యాష్ ట్యాగ్స్ అనే కాదు, SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజర్. ఏదైతే ఇప్పుడు కరెంట్ ఏదైతే ట్రెండ్ అవుతుందో అలాంటి కంటెంట్ తీసుకొని అలాంటి మీరు మంచిగా ఎడిట్ చేసి మంచిగా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. పక్కా మీకు ఇలాంటి వ్యూస్ అండ్ మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. పక్కా నేను చెప్తున్నాను, 100% చెప్తున్నాను. నేను చెప్పిన ఏదైతే పవర్ ప్యాక్ ఉందో వాటి నుంచి నేను వీడియో క్రియేట్ చేసి పెట్టాను. అదే వీడియో నాకు మంచి వ్యూస్ మంచి లైక్స్ రావడానికి చాలా హెల్ప్ చేసింది. సో మీరు ఆ వీడియో చూడండి, నేను వీడియో బయోలో మనకు డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి. ఆ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఎవరైతే 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు పక్కా నా వీడియో ఫాలో అవ్వండి. లేటెస్ట్ టూల్స్ యూజ్ చేసి నేను షార్ట్స్ క్రియేట్ చేస్తున్నాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే సీరియస్గా కంటెంట్ క్రియేట్ చేద్దాం, యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేసి పెడదాం అని అనుకుంటున్నారో సీరియస్గా మీరు స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఓకే, సో నెక్స్ట్ మనం ఈరోజు మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఎవరైతే 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏమేమి నాలెడ్జ్ ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, సో స్టార్ట్ చేయాలంటే ఎలాంటి స్కిల్స్ ఉండాలి ఏంటనే దాని గురించి ఈరోజు మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోని మీరు ఫుల్ ఎండ్ వరకు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఓకే, సో 2026లో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారో అందరి మైండ్లో ఏది ఉంటుందంటే, అందరూ ఆల్రెడీ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి ఆల్రెడీ వ్యూస్ వచ్చాయి, మనకు వస్తాయో రావో, ఇలాంటి భయం మాత్రం ఫస్ట్ మైండ్ నుంచి తీసేయండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ థాట్ మాత్రం మైండ్ నుంచి తీసేయండి. ఫస్ట్ ఒకటే మైండ్ సెట్తో మీరు ఉండాలి. సో మీరు ఇలా దీనికి ఏం కమెంట్ పెడతారో, దీనికి ఏదో నెగిటివ్ అలాంటివి ఫస్ట్ తీసేయండి. ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సీరియస్గా ఇప్పుడు స్టార్ట్ చేసినా కానీ మీకు మంచి 2026లో యూట్యూబ్ స్టార్ట్ చేయాలా, ఇన్కమ్ వస్తుందా, కెమెరా కావాలా, సో ఇలాంటి టాపిక్స్ గురించి మనం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఎక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లాస్ట్ వరకు చూస్తే. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో వై స్టార్ట్ యూట్యూబ్ నౌ అంటే, ఫస్ట్ 2026లో కాంపిటీషన్ చాలా ఉందని ఫస్ట్ అందరు దీనికే భయపడుతున్నారు. ఫస్ట్ నిజం చెప్పాలంటే అసలు కాంపిటీషనే లేదు. ఎందుకంటే చాలామంది ల్యాక్స్ కోర్స్లో వీడియోని అప్లోడ్ చేస్తున్నారు, బట్ చూసేటోళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కదా. సో మీరు ఫస్ట్ మైండ్ నుంచి తీసేయండి ఫస్ట్, అండ్ మీరు ఇప్పుడు మంచిగా క్లియర్ కట్గా ఏదైతే టాపిక్ ఉందో దాన్ని మీరు ఇప్పుడు తీసుకొని మంచిగా స్టార్ట్ చేస్తే మంచి స్ట్రాంగ్ గ్రోత్ ఉంటుంది. ఓకే, మీరు మైండ్ నుంచి తీసేయాల్సింది ఏంటంటే, కాంపిటీషన్ ఉంది కదా అని మాత్రం భయపడద్దు. కాంపిటీషన్ ఉన్నా కానీ మీరు మంచి కంటెంట్ తీసుకొని మంచి కంటెంట్ యూట్యూబ్లో పెడితే పక్కా మీకు మంచి వ్యూస్ సబ్స్క్రైబ్స్ వస్తారు పక్కా. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా,
28కి నా సబ్స్క్రైబర్స్ 198, ఇప్పుడు చూసుకుంటే 1.1K 1.2K వచ్చేసింది కదా. సో అదే ఏ వీడియోస్ వెళ్తుందో తెలీదు, బట్ మనం కీప్ ఆన్ ట్రయింగ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఏ టాపిక్ తీసుకోవాలనేది ఫస్ట్ డిసైడ్ అయిపోండి. ఈ టాపికే తీసుకున్నాను నేను స్పోర్ట్స్ గురించే పెడతా ఈ ఛానల్లో, స్పోర్ట్స్ తప్ప వేరేదేది పెట్టకూడదు. స్టార్టింగ్లో ఎవరైనా ఏదైతే తీసుకున్నారో మీరు టాపిక్, ఆ టాపిక్ని మాత్రమే మీరు రోజు కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తే మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు. అది కాదని చెప్పేసి ఈరోజు స్పోర్ట్స్, రేపు సినిమా, ఎల్లుండి న్యూస్ అలా పెడితే వ్యూస్ రావు. ఎందుకంటే చెప్తాను ఆల్గరిథం ఎలా వర్క్ అవుద్దంటే, ఈరోజు మీరు సినిమా గురించి పెట్టారు, సో ఎవరైతే వ్యూవర్స్ ఈ సినిమా టాపిక్ గురించి చూడాలనుకున్నారు, సో వాళ్ళకి అది వెళ్తుంది. అంటే మనం డైలీ సజెషన్స్ ఇస్తారు కదా, సో అలాగే మనం ఛానల్ పర్టికులర్గా న్యూస్ గురించి ఆర్ సినిమా గురించి అంటే ఆ పర్టికులర్ వ్యూవర్స్కి మాత్రం వెళ్తుంది. అలా కాకుండా మీరు న్యూస్ పెట్టారనుకోండి, అది కన్ఫ్యూజ్ అయిపోద్ది. నేను వీడు సినిమా పెట్టాడు, ఈ రోజు న్యూస్ పెడుతున్నాను, నేను ఎవరికి పంపించాలి అని చెప్పేసి అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ట్రై చేయదు. సో అందుకే మీరు ఏదైతే టాపిక్ మీద మీరు ఫస్ట్ ఫిక్స్ అయి ఉంటారో అదే టాపిక్ మీద డైలీ ఒక 3 వీడియోస్ పెట్టడానికి ట్రై చేయండి. అది కూడా నేను టైం ఆల్రెడీ చెప్పాను. నా లాస్ట్ వీడియో చూస్తే దాంట్లో నేను టైమ్స్ చెప్పాను, సిటీ అంటే ఏంటో చెప్పాను, అన్ని హ్యాష్ట్యాగ్స్ అంటే ఏంటో చెప్పాను, అన్ని వాటి గురించి మీ ప్రతి ఒక్క దాని గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ అన్నీ మీకు పెడతాను, మీరు 1 by 1 చూడండి. నేను కరెంట్ ఉన్న అన్ని టూల్స్ని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను, మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. ఓకే, ఒక మంచి రూల్ ఒకటి ఉందండి, ఏంటంటే మీ ఇంట్రెస్ట్ ప్లస్ మీ నాలెడ్జ్ ప్లస్ ఆడియన్స్ డిమాండ్స్, ఈ 3 పర్ఫెక్ట్గా ఉంటే మీ ఒక్కొక్క వీడియోకి నేను చెప్పిన 19 lakhs కాదు, దానికి మించి వస్తాయి. ఓకే, ఈ 3 మంచిగా మీరు దొరికితే, మీకు మంచి ఒక పట్టు దొరికితే ఈ 3 మీద మీ వీడియో ల్యాక్స్ కాదు 1 crores వెళ్తాయి. మీరు కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ పార్ట్ వచ్చేసి మనం ఛానల్ సెటప్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. ఓకే, ఈ ఛానల్ సెటప్స్ ఏంటంటే, ఫస్ట్ ఛానల్ నేమ్ అనేది చాలా సింపుల్గా అండ్ చాలా గుర్తుండేలాగా పెట్టండి నేమ్. ఓకే, అండ్ మంచి ప్రొఫెషనల్ బ్యానర్ మెయింటైన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మంచి క్లియర్గా ఈ ఛానల్ దేని గురించి మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా మీరు క్లియర్గా 1 by 1 స్టెప్ బై స్టెప్ నేను ఆల్రెడీ రాశాను, మీకు కావాలంటే ఒకసారి వెళ్ళి మీరు చూసుకోవచ్చు అక్కడ నేను ఎలా రాసాను ఏంటని, దాన్ని మీరు ఫాలో చేసి మీకు ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఫస్ట్ మంచి ఛానల్ని నేమ్ కానీ లోగో కానీ అన్నీ మంచి 1 by 1 మంచిగా సెట్ చేసుకోండి. దాని తర్వాతే మీరు ఫస్ట్ అది సెటప్ చేసుకున్న తర్వాతే వీడియోలు అప్లోడ్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ వీడియో ఏం పెట్టాలనేది పెద్ద డౌట్ ఉంటుంది. ఫస్ట్ వీడియో ఏం పెట్టాలంటే ఫస్ట్ యూట్యూబ్కి వెళ్ళండి, సెర్చ్ చేయండి ఏదైతే ఆటో సెక్షన్లో వస్తున్నాయి అండ్ మీరు కాంపిటీటర్స్ ఉన్నారో వాళ్ళ వీడియోస్ అనలైజ్ చేసి టాపిక్ ఏదైతే డిమాండ్గా ఉంది అండ్ బాగా సెర్చ్ ఉంది అనేది వీడియోని ఫస్ట్ మీరు పెట్టండి. ఫస్ట్లో ఏంటంటే వీడియోస్ని కన్సిస్టెంట్గా అప్లోడ్ చేస్తూ ఉండండి. ఓకే, కన్సిస్టెంటీ క్వాలిటీ గ్రేటర్ దెన్ కన్సిస్టెంటీ అండి. మనకి ఫస్ట్ రూల్ ఏంటంటే మనం క్వాలిటీ కంటే మనం ఫస్ట్ ఈ కన్సిస్టెంట్ అనేది బాగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మనం ఆటోమేటిక్గా మన క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిపోతుంది. సో మనం రోజుకి కొత్తగా నేర్చుకుంటాం, కొత్తగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, మీరు అనేది ఈ రూల్ మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏదైతే డిమాండింగ్ ఉంది, ఏదైతే వ్యూవర్స్ చూస్తున్నారో ఆ టాపిక్స్ గురించి పెట్టడానికి మాత్రం వచ్చేసి షార్ట్ వర్సెస్ లాంగ్ స్ట్రాటజీ. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళు వీక్లీ ఒక 3 షార్ట్స్ మినిమం పెట్టడానికి ట్రై చేయండి అండ్ ఒక లాంగ్ వీడియో పెట్టడానికి మీరు ట్రై చేయండి. ఓకే, అండ్ షార్ట్ వీడియోస్ అన్నీ ఎలా అంటే, షార్ట్ వీడియోస్ ఎందుకు అంటే షార్ట్ వీడియోస్ అన్నీ మన యూట్యూబ్ని రీచ్ చేయడానికి యూజ్ అవుతాయి. లాంగ్ వీడియో ఏంటంటే మన వాచ్ టైంని పెంచడానికి యూజ్ అవుతుంది. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటే మన ఛానల్ అనేది చాలా మంచి పొజిషన్ ఉంటుంది. ఓకే, ఒకటే అండి కన్సిస్టెన్సీ చెప్తున్నాను కదా, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను, కన్సిస్టెంట్గా ఉండండి. మీరు ఆ రిజల్ట్ వచ్చాక నాకు పక్కా ఈ వీడియోకి కమెంట్ చేయండి నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కామన్ బిగినర్ మిస్టేక్స్ అండి. అంటే అందరూ చేసే మిస్టేక్ స్టార్టింగ్లో ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి కాపీ సమ్వేర్ ఎక్కడి నుంచో కాపీ చేసుకొచ్చి పెట్టడం అండ్ థంబ్నెయిల్స్ని ఇగ్నోర్ చేయడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి
గివ్ అప్ ఇచ్చేయడం. తొందరగా గివ్ అప్ ఇచ్చేస్తారు. ఈరోజు వీడియో పెట్టాను. నాకు అసలు వ్యూసే రాలేదు. ఇంకా రేపటి నుంచి నీ వీడియోసే పెట్టను. ఇలా గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇలా ఇవ్వద్దు. పెట్టండి. ఈ వీడియోకి నీకు 3 వ్యూస్ రాని, 4 వ్యూస్ రాని, 10,000 వ్యూస్ రాని, నెక్స్ట్ వీడియోకి పక్కా నువ్వు ఇలానే పెట్టుకుంటావో 1,00,000 వ్యూస్ అయినా వస్తాయి నీకు. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేస్తే నీకు పక్కా వ్యూస్ అనేది అండ్ సబ్స్క్రైబ్ కూడా వస్తారు. నువ్వు మాత్రం కన్సిస్టెంట్గా ఉండి చెయ్యి. రిజల్ట్ రాకపోతే నన్ను అడగవచ్చు. ఓకే. యూట్యూబ్ అంటే ఇది ఎలా, ఇదొక స్ప్రింట్ కాదండి. అంటే ఏంటి, ఒక 900 మీటర్స్ వెళ్ళంగానే నువ్వు గెలిచేస్తావు అలా కాదు. ఇది నువ్వు వెళ్తూనే ఉండాలి. ఎక్కడో దగ్గర నీకు ఒక గోల్ ఉంటుంది. అక్కడ నువ్వు కనెక్ట్ అయిపోతావు. సో అది ఎక్కడ అనేది మనకు తెలియదు. వెళ్తూ ఉండాలి. ఎక్కడో దగ్గర మనకు మాత్రం మంచి ఒక టైం వచ్చినప్పుడు తగులుతుంది. ఓకే. దానికోసమే మనం కన్సిస్టెంట్గా పెడతా ఉండాలి, చేస్తూ ఉండాలి. అది మన గోల్ ఎక్కడో తెలిస్తే మనం అక్కడికి వెళ్ళిపోతాం కదా. సో అలా కాకుండా మనం కన్సిస్టెంట్గా పెడుతూ ఉంటే మనం పక్కా ఆ గోల్కి రీచ్ అయిపోతాం. ఓకే. నేను చెప్పే ఒకటే, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి, మీకు సక్సెస్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మానిటైజేషన్. అందరికీ ఇదే మనకు కావాల్సిన ఇన్కమ్. ఎలా ఏంటి అని అంటే 1000 సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ వాచ్ టైం అనేది 4,000 అవర్స్ ఉండాలి. కొన్ని షార్ట్స్ క్రైటీరియాస్ ఉంటాయి, అవి కూడా మనం ఫిల్ చేయాలి. సో మనకి ఇన్కమ్ అనేది యాడ్స్ నుంచి అండ్ డిజిటల్ ప్రొడక్ట్స్ గురించి వాటి నుంచి వస్తాయి. అండ్ కొన్ని అఫిలియేటివ్ మార్కెటింగ్ అండ్ ఏదైనా ప్రోడక్ట్ వాటి గురించి అన్ని అలానే వాటి నుంచి మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఇది మన లాస్ట్ స్టేజ్. బట్ నేను చెప్పిన ముందు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఇన్కమ్ అనేది చాలా మంచిగా జనరేట్ అవుతుంది నేను చెప్తున్నాను. సో నాకైతే ఇంకా ప్రజెంట్ మానిటైజేషన్ అవ్వలేదు. అవుతే ఎలా అయింది, ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలనేది వాటి గురించి నేను పక్కా వీడియో చేస్తాను. మీకు అవన్నీ నేను 1 by 1 షేర్ చేస్తాను. ఓకే. ఫైనల్గా చెప్పాలంటే పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేయొద్దు. ఇన్పర్ఫెక్ట్గా స్టార్ట్ చేయండి. లెర్న్ చేసుకుంటే ఇంప్రూవ్ అవ్వండి. కొత్తగా నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకోండి. 2026లో యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం పాసిబుల్ అండి. కరెక్ట్ మైండ్ సెట్ ఉంటే, కన్సిస్టెంట్గా ఉంటే మీరు పక్కా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ని తీసుకొని మీకున్న కంటెంట్ అంతా మీరు పెట్టి మీరు చేస్తే మీకు యూట్యూబ్లో సక్సెస్ అవుతాడు. మీకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే. ఇప్పటివరకు ఈ వీడియో చూస్తుంటే మీకు చెప్పిన టాపిక్ నచ్చి ఉంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో రీసెంట్గా కమెంట్లో కమెంట్ చేయండి. ఓకే. బాయ్.